వెల్కమ్ టు మ్యాండ్రూస్ అకాడమీ. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ గురించి చెప్పుకున్నాం కదా. డీటెయిల్డ్గా కేంద్రీయ విద్యాలయం నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, అందులో ఎలా అప్లై చేసుకోవాలి అని తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి దాని గురించి క్లియర్గా మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో కేంద్రీయ విద్యాలయ ప్రిపరేషన్, ఇందులో ఏ క్లాసెస్కి ఎలా అడ్మిషన్స్ ఉంటాయి అనేది క్లియర్గా చూద్దామండి. ఇప్పుడు మనం కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ వచ్చేసి ఫర్ క్లాసెస్ ఫ్రమ్ 1 to 8, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయాల్లో జరిగే ఏ అడ్మిషన్స్ అయినా సరే మనం బేసింగ్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అలా కాకుండా ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీస్లో ప్రయారిటీని బట్టి మీకు అడ్మిషన్ జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా కేవలం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవటం మాత్రమే. దీనికి ఏ విధమైన రిటర్న్ టెస్ట్ ఉండదండి. కేంద్రీయ విద్యాలయ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎక్కడ ఏది ఉండదు. అండ్ 9వ తరగతి అడ్మిషన్ టెస్ట్కి వచ్చేసరికి 9వ తరగతిలో మనం ఎంట్రన్స్ తీసుకోవడానికి కేంద్రీయ విద్యాలయాల్లో నాన్ కేవీ స్టూడెంట్స్, అంటే ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న వారికి కాకుండా బయట విద్యార్థుల కోసం, ఎంటీ సీట్స్ కోసం, ఖాళీ సీట్స్ కోసం అడ్మిషన్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ అడ్మిషన్ టెస్ట్ అనేది 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 3 గంటల టెస్ట్ ఇది. ఒక్కొక్క సబ్జెక్ట్కి 5 మార్కులు ఇస్తారు. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటి అంటే వచ్చేసి హిందీ, ఫస్ట్ హిందీ ఒక 20 మార్కులు, ఇంగ్లీష్ 20 మార్క్స్, మ్యాథ్స్ 20, సైన్స్ 20, సోషల్ 20. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి 20 మార్క్స్, 100 మార్క్స్ టెస్ట్ ఉంటుందండి. 3 గంటలు. 8th క్లాస్ చదివే విద్యార్థులు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. 9వ తరగతి అడ్మిషన్ కోసం ఇది రాయాల్సి ఉంటుంది, అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది. ఇందులో వచ్చే సిలబస్ అంతా కంప్లీట్లీ ఇది సిబిఎస్ఈ బోర్డు కాబట్టి ఇందులో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్కి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. 8th క్లాస్ ఎన్సీఆర్టీ సిలబస్లో ఉండే టెక్స్ట్ బుక్ సిలబస్ బేస్ మీదే, 8th క్లాస్ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ బేస్ మీదే ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్లో ఉండే 5 పేపర్స్, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈచ్ 20 మార్క్స్. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క విధంగా ఎలా ఉంటుంది అనేది డీప్గా చూద్దాం. ఇప్పుడు ఈ 20 మార్క్స్ని ఈ సబ్జెక్ట్లో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఈ సబ్జెక్ట్లో మనం చదవాల్సిందేంటి, మొత్తం చదవాలా లేదా కొంచెం చదివితే సరిపోతుందా, దేనికి సంబంధించింది చదవాలి అనేది ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దామండి. దీనికోసం సో ఇప్పుడు వచ్చేసి వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. హిందీ ప్యాటర్న్ చూద్దాం. హిందీలో మనకి ఓవరాల్ 20 మార్క్స్ ఉన్నాయి. ఇందులో 20 మార్క్స్ గాను మనకి ఇందులో ఫస్ట్ వచ్చేసి ఒక ఎస్ఏ ఇస్తారు. ఎస్ఏ మీద కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి వచ్చేసి మనకి 4 మార్క్స్ ఉంటాయండి. దీని తర్వాత గ్రామర్ ఉంటుంది, గ్రామర్ ఫర్ 5 మార్క్స్. దీని తర్వాత సెంటెన్స్ ప్రిపరేషన్, సెంటెన్స్ మేకింగ్ అండ్ సెంటెన్స్ ప్రిపరేషన్ గురిలో ఇందులో వచ్చేసి అగైన్ 4 మార్క్స్. నెక్స్ట్ రెగ్యులర్ గ్రామర్ కాకుండా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి 2 మార్క్స్. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా లిటరేచర్ మీద, లిటరేచర్కి సంబంధించిన వర్క్ అంతా ఉంటుంది. ఇది వచ్చేసి 5 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా ఈ 20 మార్క్స్లో మనం చదవాల్సింది ఎస్ఏ అండ్ అందులో క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో గ్రామర్, క్లియర్ గ్రామర్ ఉంటుంది. ఈ గ్రామర్కి వచ్చేసి 5 మార్క్స్, సెంటెన్స్ మేకింగ్ అండ్ సెంటెన్స్ ప్రిపరేషన్లో జరిగేదానికి 4 మార్క్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 2 మార్క్స్ అండ్ లిటరేచర్కి 5 మార్క్స్ ఇస్తారు. ఇది ఈ 20 మార్క్స్ వచ్చే హిందీ ఎగ్జామ్ పేపర్కి ప్యాటర్న్. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ ప్యాటర్న్ చూద్దామండి. ఇంగ్లీష్ వచ్చేసి ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ ఇది కూడా 20 మార్క్స్కే ఉంటుంది. ఇందులో వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్, ఎస్ఏ రైటింగ్, రెగ్యులర్ గ్రామర్, వొకాబులరీ,
బ్లాంక్స్ అండ్ రైటింగ్ స్కిల్స్. లాస్ట్గా లిటరేచర్. సో ఈ టాపిక్స్ మీద మాత్రమే ఇంగ్లీష్ పేపర్ అనేది 8th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్కి ఉంటుంది. కాంప్రహెన్షన్ ఈచ్ 5 మార్క్స్, ఎస్ఏ రైటింగ్ 5 మార్క్స్, గ్రామర్ 5 మార్క్స్, గ్రామర్ 3 మార్క్స్, వొకాబులరీ 3 మార్క్స్, fill in the blanks 2 marks. కాంప్రహెన్షన్, ఎస్ఏ రైటింగ్, గ్రామర్, వొకాబులరీ 3 మార్క్స్ అండ్ ఈ రెండు కలిపి 2 మార్క్స్కి, ఈ రైటింగ్ స్కిల్స్ అండ్ లిటరేచర్ కలిపి 2 మార్క్స్కి, ఇంగ్లీష్ పేపర్ ఓవరాల్ 20 మార్క్స్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కాంప్రహెన్షన్లో ఒక 5 మార్క్స్, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఎస్ఏ రైటింగ్ అంటే ఈ రోజు పరిస్థితిలో ఉన్న కొత్త ఎస్ఏ ఇచ్చి దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. గ్రామర్లో మీరు చూసుకుంటే ఆర్టికల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వొకాబులరీ అంటే స్పీకింగ్ ఇంగ్లీష్ గురించి ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇది కూడా గ్రామర్ రిలేటెడ్ అండి. గ్రామర్లో ఉండే క్వశ్చన్సే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా ఆల్మోస్ట్ ఉంటాయి. అండ్ రైటింగ్ స్కిల్స్ అండ్ లిటరేచర్ అంటే సింప్లీ జస్ట్ లైక్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్, అసలు ఇంగ్లీష్ ఎక్కడ పుట్టింది, అక్కడ నుంచి ఏం జరిగింది, దాని గురించి ఉంటుంది ఇక్కడ. సో ఇంగ్లీష్లో ఉన్న ఈ 20 మార్క్స్ పేపర్ అనేది ఇంగ్లీష్లో కేవలం ఈ 20 మార్క్స్ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ సైన్స్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ ఇవి ఉంటాయి. సో మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ పేపర్ ప్యాటర్న్స్ అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సోషల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది 20 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి హిస్టరీ 7 మార్క్స్కి ఉంటుంది, జాగ్రఫీ 6 మార్క్స్కి ఉంటుంది, మిగతా జనరల్ సైన్స్ వచ్చేసి జీకే వచ్చేసి 7 మార్క్స్కి ఉంటుంది. ఈ 20 మార్క్స్ సోషల్ ఎగ్జామ్లో ఇది ఉంటుంది. సో సోషల్ ఎగ్జామ్ గురించి మీకు క్లియర్ వ్యూ వచ్చింది కదండి. దీనికి సంబంధించిన తర్వాత సెక్షన్ వచ్చేసి 20 మార్క్స్కి ఇది క్లియర్ అయిపోయింది. దీనికి సంబంధించిన తర్వాత సెక్షన్ వచ్చేసి మనం సైన్స్ గురించి మాట్లాడుకుందాం. సైన్స్ కూడా 20 మార్క్స్కే ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ పేపర్లో. సైన్స్లో ఉండే 20 మార్క్స్కి సంబంధించిన పేపర్లో మీరు కనుక క్లియర్గా చూస్తే మీకు 8th క్లాస్లోనే పిఎస్ఎన్ఎస్ అని సపరేషన్ ఇస్తారు కదా. పిఎస్ఎన్ఎస్ అని సపరేషన్లో ఈ సైన్స్లో ఉన్న 20 మార్క్స్ని ఈవెన్గా పిఎస్కి, ఎన్ఎస్కి 10 మార్క్స్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇందులో కూడా సర్టిఫైడ్ స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మీద మాత్రమే జరుగుతుంది. ఇందులో మెటల్స్ గురించి, ఇంకా కెమికల్ ప్రొడక్ట్స్ గురించి, కంబషన్ అండ్ ఫ్లేమ్స్ గురించి ఇది పిఎస్లో ఉంటుంది. ఈ 10 మార్క్స్ వచ్చేసి ఇందులో మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, ఫైబర్స్ గురించి, సింథటిక్ ఫైబర్స్ అండ్ సింథటిక్ వర్బ్ గురించి, ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఈ ఫుడ్ ప్రొడక్షన్ కాకుండా ఇంకా రీప్రొడక్షన్ గురించి ఈ 10 మార్క్స్ని ఈవెన్గా ఇందులో డిస్ట్రిబ్యూట్ చేసి వీటిలోనే ఈ సైన్స్ 20 మార్క్స్ పేపర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎలాబొరేట్గా క్లియర్గా బిట్ బై బిట్ చూసుకుంటే 10 మార్క్స్కి 4 టైప్స్ ఆఫ్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి 3 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 చాప్టర్లు చదువుకుంటే ఇందులోనే దానికి సంబంధించిన 10 బిట్లు అనేవి క్లియర్గా ఉంటాయి. అండ్ ఎన్ఎస్లో వచ్చేసి ఈ 10 మార్కులకి 4 టాపిక్లు ఇచ్చాడు. ఈ 4 టాపిక్లు మనం కానీ చదువుకుంటే ఒక్కొక్క దాంట్లోంచి 3 కానీ లేదా 2 కానీ క్వశ్చన్స్ అనేవి మనకు క్లియర్గా వస్తాయి ఇందులో. అండ్ దీని తర్వాత వచ్చేసి లాస్ట్గా మనం మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాథమెటిక్స్లో ఇది అందరికీ రెగ్యులర్గా ఉండేదే ఈ మ్యాథ్స్ 20 మార్క్స్. ఇది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మ్యాథ్స్లో ఉండే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది. సో మనం మ్యాథ్స్ని సింపుల్గా డివైడ్ చేసుకుంటే బిఫోర్ 10th క్లాస్ మ్యాథ్స్ని చాలా ఈజీగా డివైడ్ చేసుకుంటే నెంబర్ సిస్టమ్, జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ.
సో మేజర్గా ఈ 20 మార్క్స్ అనేది కేవలం ఈ పార్ట్స్లోనే క్లియర్గా ఉంటుందండి. అండ్ మనం చూసుకుంటే ఇది 9th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ కాబట్టి కేవలం 8th క్లాస్ వరకు మాత్రమే, 8th క్లాస్ సిలబస్ వరకు మాత్రమే కన్సిడర్ చేయబడుతుంది. సో 8th క్లాస్ సిలబస్లో నెంబర్ సిస్టమ్ ఎంతవరకు ఉంటుంది అనేది చూస్తే 8th క్లాస్ సిలబస్లో కేవలం రేషనల్ నెంబర్స్ వరకు మాత్రమే నెంబర్ సిస్టమ్ అనేది ఉంటుంది. రేషనల్ నెంబర్స్ దాటిన తర్వాత రియల్ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి 9th and 10th అండ్ పైన ఇంటర్మీడియట్లో డిస్కస్ చేయబడతాయి. సో ఇక్కడ రేషనల్ నెంబర్స్ వరకు మాత్రమే ఈ చాప్టర్ ఉంటుంది. ఇక్కడ జామెట్రీ వచ్చేసి మ్యాక్సిమం ట్రయాంగిల్స్ అండ్ ఫార్ములాస్ వరకే మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్జీబ్రా వచ్చేసి కేవలం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వరకు మాత్రమే ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగ్నామెట్రీ, మోస్ట్ అండ్ ప్యూర్ బేసిక్స్ మాత్రమే ఇందులో ఉంటాయండి అప్ టు 8th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి. సో మ్యాథమెటిక్స్లో ఉన్న 20 మార్క్స్కి క్లియర్గా ఇందులో 5 మార్క్స్, ఇందులో 5 మార్క్స్, ఇందులో 5 మార్క్స్, ఇందులో 5 మార్క్స్, ఇలా ప్రతి ఒక్క సిస్టంలో ప్రతి ఒక్క టాపిక్లో 5 మార్క్స్ మాత్రమే ఇస్తారు. అప్ టు రేషనల్ నెంబర్స్ ఉండేది 5 మార్క్స్, జామెట్రీ గురించి ఒక 5 మార్క్స్కి ఉంటుంది, ఆల్జీబ్రా గురించి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ రెగ్యులర్ ఈక్వేషన్స్ గురించి, ఇందులో ఉండే రూట్స్ కానీ వీటి గురించి ఒక 5 మార్క్స్ ఉంటుంది. ట్రిగ్నామెట్రీ బేసిక్స్ ఉంటాయండి. ఇది ట్రిగ్నామెట్రీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన టాపిక్. ఇందులో ఉండే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే ఒక యాంగిల్కి సంబంధించిన టాపిక్. సో సింపుల్గా మాట్లాడుకుంటే ఈ బేసిక్స్ అన్నీ ఇక్కడ కవర్ చేస్తూ ఈ 20 మార్క్స్కి ఇక్కడ ఇస్తారండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న 5 సబ్జెక్టులకి ఒక్కొక్కటి 20 మార్క్స్కి గాను 100 మార్క్స్. ఈ 100 మార్క్స్కి మనకు ఉండే పేపర్ అనేది కంప్లీట్గా డీటెయిల్డ్గా మనం ఇలా సబ్జెక్ట్ వైజ్ ఎక్కడెక్కడ ఏ బిట్లు ఇస్తారని మాట్లాడుకున్నాం. ఈ బిట్లన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఎలా పెట్టాలి అని మనం ఆలోచించుకుంటే మనం సొంతగా చేసి మన ఆన్సర్ అక్కడ రాయటం కాదండి, ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో మనకి ఇది ఇచ్చిన తర్వాత ఇందులో 100 బిట్లు ఉంటాయి. ఇదంతా కంప్లీట్ ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్ కాబట్టి ఇది మనం OMR షీట్లోనే ఈ 100 బిట్లకు గాను మనం ఇవ్వాలి. అండ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. నెగిటివ్ మార్కింగ్ అనేది అస్సలు ఉండదు. మనకిచ్చే 3 గంటల్లో మనకి 180 మినిట్స్, 180 నిమిషాలు, 3 గంటలు అంటే 180 నిమిషాల్లో ఈ 100 క్వశ్చన్లు చేయాలి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి గాను సుమారు మనకి 2 నిమిషాల టైం దొరుకుతుంది. ఈ 2 నిమిషాల్లో మనం ఆన్సర్ చూసి బబుల్ చేసి క్లియర్గా OMR షీట్లో అప్లికేషన్ పెట్టడం ద్వారా మెరిట్ సాధించి త్వరగా ఇందులో సీట్ అయితే తెచ్చుకోవచ్చండి. సో దీని తర్వాత 10th క్లాస్ అడ్మిషన్కి ఏమన్నా ఉంటుందా సార్ కేంద్రీయ విద్యాలయంలో అంటే 10th క్లాస్ అడ్మిషన్కి అంటూ ఏది స్పెషల్గా పర్టికులర్గా ఏం లేదండి. 10th క్లాస్ అడ్మిషన్ అనేది ప్యూర్లీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి అక్కడ వాళ్ళ రిక్వెస్ట్ మీద ఇస్తారు తప్ప బయట విద్యార్థులకు అనేది 9th క్లాస్లో జాయిన్ అవ్వని వారికి 10th క్లాస్లో అడ్మిషన్ అనేది ఇవ్వట్లేదు. అండ్ అగైన్ 11th స్టాండర్డ్ స్టూడెంట్స్కి అంటే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకి కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ ఎలా ఉంటుంది? ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ CBSE బోర్డులోనే 10th చదివి ఉండాలి. CBSEలో 10th క్లాస్ చదివి ఉంటే, CBSE బోర్డులోనే 10th క్లాస్ అయిపోయి ఉంటే ఈ CBSE స్కోర్ మెరిట్ మీద మాత్రమే ఇందులో ఇంటర్మీడియట్లో మీకు కావాల్సిన ఈ పర్టికులర్ థింగ్ అనేది అడ్మిషన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఇంకా వీటి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా ఈ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉంటాయి, దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయాల్సింది మ్యాండ్రూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉందండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దీంతో పాటుగా మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మన కాంటాక్ట్ నెంబర్కి మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. మీకు కావాల్సిన ప్రీవియస్ పేపర్స్, ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ కోసం మ్యాండ్రూస్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. మనది మ్యాండ్రూస్ అకాడమీ యాప్ ఉంటుంది మన ప్లేస్టోర్లో, గూగుల్ ప్లేస్టోర్లోనే మన యాప్ ఇది అందరికీ అవైలబుల్లో ఉందండి. సో ఈ గూగుల్ ప్లేస్టోర్లో ఉన్న మన మ్యాండ్రూస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అందులో పెట్టడం అయితే జరిగింది. ఆ యాప్లో అందులో క్లియర్గా మీకు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. యూట్యూబ్లో కేవలం ఇలా ఈ మ్యాటర్ గురించి వీడియో మాత్రమే మనం పోస్ట్ చేస్తున్నాం. ఇందులో ఏముంటుంది, ప్రీవియస్ పేపర్స్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనే క్లియర్ క్లాసెస్ అండ్ క్లియర్ థింగ్స్ అన్నీ మీకు ఇక్కడ మన మ్యాండ్రూస్ అకాడమీ గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకునే యాప్లో ఉంటాయండి. దీనికి సంబంధించి ఇంకా ఏదన్నా క్వరీస్ కావాలి అనుకున్న వ్యక్తులు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దీనికి ప్రతి ఒక్క పల్లెటూరు విద్యార్థి క్లియర్గా అన్ని విషయాలు తెలుసుకోవాలి, దేంట్లో ఎలా అడ్మిషన్ తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ మ్యాండ్రూస్ అకాడమీలో ప్రతి ఒక్క
అడ్మిషన్ గురించి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు మనం కేంద్రీయ విద్యాలయం గురించి చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక స్కూల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ సబ్స్క్రైబింగ్ మాండ్రూస్ అకాడమీ. థ్యాంక్ యూ.